హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సంవత్సరం మొత్తం గుర్తురాని ప్రేమ వ్యాలంటైన్స్ డే అంటే చాలు ప్రతి ఒక్కడు ఎక్సైట్ అవుతాడు. ఏంటో వీళ్ళకి నేనంటే అంత పిచ్చి. ఈరోజు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. ఈడేంటి ఆవిడ అడ్డంగా కూర్చున్నాడు. ఇవాళ వ్యాలంటైన్స్ డే 2 years అవుతుంది. నా ఫీలింగ్స్ ఇవన్నీ దాచుకున్నాయి ఈ బాక్స్లో. హే రే, అది మున్సిపాలిటీ చెత్త కుప్ప లెక్క ఉందిరా. రోడ్ నెంబర్ 12లో పడేసిన కేక్ కవర్, నువ్వు తాకిన పెన్ అయినా పిన్ అయినా నా ప్రేమకి ప్రతిరూపం. రే ఇది ప్రేమ కాదురా, పిచ్చి. ఈరోజు ఎలా పిచ్చి కూడా కాదు, పైసా చెప్పించుకోవాలి. ఏ నువ్వు గిట్టిట్లా పోయి ప్రపోజ్ చేసినావు అనుకో, అది చెత్తేరుకునేటోడు అనుకుంటుందిరా జఫా. నైట్ కాల్ చేసా, లిఫ్ట్ చేయలేదు. అంటే నాన్న వాళ్ళతో ఉన్నాను, ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి, వాళ్ళతో మాట్లాడుతూ టైం గడిచిపోయింది, చుట్టాలు కూడా వచ్చారు. నేను కలవడం చాలా ఎక్సైటింగ్ గా ఉండే యాక్చువల్లీ. నేను కూడా చాలా. ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, నీకోసం ఏం తెచ్చాను తెలుసా? ఏం తెచ్చావు? గోల్డ్ రింగా, గోల్డ్ వాచా, ఐఫోనా? ఇది డైమండ్ గోల్డ్ నుంచి భూమి మీద ఫోకసే చేస్తలేదు. నువ్వు పప్పులో కాలేసావు. నువ్వు దాని మాయలో కాలేసేవరా ఎడ్డోడా. చెప్పు ఏం తెచ్చావు? ప్లాటినం చైన్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఎక్కడ కొన్నావు? ఎర్రగడ్డ సంతలో. నీకెందుకే, గిఫ్ట్ తెచ్చా కదా. బా చెప్పొచ్చుగా. నీకోసం 4 షాపులు తిరిగి ఎస్టిమేషన్ స్లిప్ తీసుకొని నీకోసమని తీసుకొచ్చాను. డబ్బులు ఊరికే ఎవరికి రావు కదా. రే డబ్బులు ఊరికే రానప్పుడు దానికి ఎందుకు అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు? నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు? నీకోసం నేను ఏం తెచ్చానో ఏం తెలుసా? తెచ్చావు? ఇదిగో. థ్యాంక్ యూ. ఏంటి నువ్వు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే నేను జస్ట్ కప్ ఇచ్చా అనుకుంటున్నావా? అంతేగా. నీ చైన్ లో జస్ట్ కాస్ట్ కనిపిస్తుంది, కానీ నేను ఇచ్చిన దానిలో ప్రతిసారి నువ్వు సిప్ చేసినప్పుడు నా ప్రేమ కనిపిస్తుంది, అందుకే ఇచ్చాను. థ్యాంక్ యూ బేబ్. నాకు మాత్రం మొత్తం మోసమే కనిపిస్తుంది. వీడేమో రెడ్ ఫ్లవర్, ఇదేమో పెద్ద పిచ్చ ఫ్లవర్. అసలు నాకెందుకు ఇదంతా? కాఫీ తాగనీకి పోతా. అమ్మాయి ఐశ్వర్యరాయ్ లెక్క ఉంది, ఈడేంది సగంగాల బొగ్గు లెక్కున్నాడు. ఇప్పుడేం చూడాల్సి వస్తుందో. చెప్పనా? ఏంటి బుజ్జి, రోజు రోజుకి నీ కలర్ తగ్గిపోతుంది. నేను ఇచ్చిన సోప్ తో స్నానం చేయట్లేదా? నువ్వు ఇచ్చిన సోప్ వాడితేనే వీడు ఇట్లున్నాడు అంటే ఇంకా స్నానం చేయకపోతే ఇంకెట్లుంటాడు. బేబీ నువ్వు ఇచ్చిన సోప్తో స్నానం చేస్తుంటే నైట్ కనిపించకుండా నేను కాస్త పగలు కూడా కనిపించకుండా పోయాను బేబీ. డోంట్ వరీ బేబీ, మా బాబాయ్కి చెప్పి దుబాయ్ నుంచి సోప్ తెప్పిస్తా. నువ్వు దుబాయ్కి వెళ్ళి తెచ్చే లోపల వీడు ఇంకా మసిబోగు అవుతాడు. మా డాడీని ఇంట్రడ్యూస్ చేస్తా అంటే వై ఆర్ యూ నాట్ కమింగ్? మీ డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తే వీడు ఇంకెవ్వడికి కనిపించాడు ఇప్పుడు. అమ్మో, మీ డాడీని కలిస్తే మన ప్రేమను శంకిస్తాడు బేబీ. బేబీ డోంట్ వరీ, మా డాడీని కలుద్దాం. కలిస్తే కర్రోడు కైలాసానికి, పాప పక్కింటోడితో లగ్గానికి రెడీ అవుతుంది. వద్దులే బుజ్జి, నాకు జాబ్ కూడా లేదు, మీ పేరెంట్స్ని కలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. జాబ్ లేకుండా ఇది వీడికి ఎట్లా పడింది? బేబీ నాకు జాబ్ మనీ ఏం వద్దు, నువ్వుంటే చాలు. దేవుడా, లవ్ ఇస్ బ్లైండ్ అని నిన్నా కానీ మరీ ఇంత గుడ్డేదని తెలియదు నాకు. ప్రియా, ఈ జన్మలో నాకు తోడొస్తావా? 7 జన్మలో నీకు తోడొస్తాను. ప్రతి జన్మకు మన ప్రేమార్థం, 7 జన్మల్లో మన ప్రేమ ప్రతిరూపం. చాలు ఆపండి. ఈ జన్మకే ఈ కాంబినేషన్ చూడలేకపోతున్నానంటే ఇంకా 7 జన్మలా? ఓ మై గాడ్, ఐ కాంట్ టేక్ దిస్. నేను పోతా. ఇద్దరు అబ్బాయిలు వచ్చిండ్రేంది? కుంపదీసి ఇలేమన్నా? ఈరోజు వ్యాలంటైన్ డే కదా, ఈ రోజున లవర్ దొరుకుతుందో చూడాలి. నువ్వు నీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయనన్ని రోజులు నువ్వు సింగిలే ఉంటావురా. హలో హలో, ఇస్ దిస్ మహేష్? దేవుడా నువ్వు ఉన్నావు? ఎస్. ఎవర్రా? సార్ లాస్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేదు, ఈ మంత్ అనే కడతారా? రే జఫా, ఫస్ట్ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయరా. బిల్ పే చేయకుండా గర్ల్ ఫ్రెండ్ కావాలంట. అంటే వ్యాలంటైన్స్ డే కదా, ఏం ఆఫర్ లేదా? వాట్? అడుగురా, అసలన్న అడిగి. ఇంకా లేదు. ఇఫ్ యు ఆర్ సింగిల్ ఐఎమ్ రెడీ టు మింగిల్. నువ్వు పోతావు ఇంకా జంగిల్కే. నువ్వేం వరిగాక మా అమ్మ, సింగిల్ లైఫే సెట్ లైఫ్. కాదు, లవర్ లేకే ఎదవ కవరింగ్ ఒకటి, వేస్ట్ ఫెలో. అరే అసలు ఈ రోజు కపుల్స్ ఏం చేస్తారా? ఏం చేస్తారా లవర్స్ డే రోజు? మీరే ఎదవ ఐడియాలు ఇచ్చి వాళ్ళని ఖరాబ్ చేసింది కాక పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం లేక డిస్కస్ ఒకటి చేస్తారు. అయినా వాళ్ళు ఏం చేస్తారు మా అమ్మ? ఒకే కూలింగ్ 2 స్టాల్ వేసుకొని ఊరంతా తిరుగుతారు. అసలు నువ్వు ఎప్పుడైనా రిలేషన్షిప్లో ఉన్నావారా? లవ్ అంటే ఇప్పుడు ఒకటే అమ్మాయితో రా, అదే సింగిల్ అనుకో ఎంత మంది అమ్మాయిలతోనే తిరగచ్చు. ఒరే జఫా, ఒకరితో ఉండలేక 10 మందితో ఉండనీకి నీకు లవ్ సింగిల్ లైఫ్ ఇస్ అ సెట్ లైఫా? చిచి ఖరాబ్ అయిపోయినరు ఈ కాలం పిల్లలు.
హాయ్ బేబీ, హాయ్. ఎక్కడున్నావు బేబీ? ఇప్పుడే బయటకు వచ్చాను. నువ్వు లేని ఒక క్షణం కూడా ఒక యుగంలా ఉంది తెలుసా. దూరంగా ఉన్నా కలిసే ఉన్నారు. నైస్, గుడ్ కపుల్. సేమ్ ఫీలింగ్ బేబీ. నువ్వు నీ ఎంఎస్ ఫినిష్ చేసుకుని యూఎస్ నుంచి ఎప్పుడు వస్తావో, నేను నిన్ను ఎప్పుడు హక్ చేసుకోవాలా అని ఉంది నాకు. మీరు దూరంగా ఉన్న ప్రేమకు దగ్గరగా ఉన్నారా? డోంట్ వరీ. ఎక్స్క్యూజ్ మీ, చేంజ్ ఉందా? సారీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ. యా దట్స్ ఓకే, యూర్ లుకింగ్ గార్జియస్. ఆ దేవుడా, ఇది పెద్ద పులిహోరానియే. థ్యాంక్ యూ. ఏంటి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదా? వాడెవడో చెత్త నా కొడుకు చేంజ్ అడిగాడు. నువ్వు చెప్పు. వీడితోనేమో బుజ్జి బంగారం అనుకుంటే బయట అన్ని లత్కోర్ కథలు పడుతున్నావు. ఛీ, ఎవ్వరు చక్కగా లేరు రాబాయ్. లవ్ యూ టు బేబీ. బేబీ నీకు ఇష్టమైన ఆరెంజ్ పంచ్. నీకు ఇష్టమైన స్ట్రాబెర్రీ షేక్. మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నట్టున్నారు ఇద్దరు. నైస్. నా లైఫ్ లో ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ రెండు నువ్వే తెలుసా. ఆ మరి నేనెవరిని? అవును, నువ్వెవరు? ఒక్క 5 అయినా ఏంటి 5 minutes? బేబీ ఎవరితే? ఎవరు నువ్వు? ఒక్క నిమిషం. నువ్వు నీ చింపిరి జుట్టు. ఎవరే చింపిరి జుట్టు? ఎవరు చింపిరి జుట్టు ఏంటి? నువ్వే చింపిరి జుట్టు. నన్ను అంటావేంటి? దేవుడా, ఇద్దరు అబ్బాయిలు కొట్టుకున్నా పర్లేదు కానీ ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుకుంటే ఆ శివుడు వల్ల కూడా నువ్వే. నేను ఎస్కేప్ రాబాయ్. బ్రేకప్ విత్ యు. బేబ్ బేబ్ హలో. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? వామ్మో వామ్మో, అందరు దొందే ఉన్నారు కదా. ఈ షాప్ బ్యాంక్ కి కూడా షాక్ తెప్పించిన ఇట్లా. యా యా యా. ఎవరు చూస్తలేరు కదా. మేబీ మనల్ని ఎవరు గుర్తుపట్టారు, నువ్వు టెన్షన్ పడకు. మీరు మీ ఎర్రి కథలు, మిమ్మల్ని మీరే గుర్తుపడతారు, ఇంకా జనాలు ఏం గుర్తుపడతారు, వాళ్ళని ఏం పరిశాన్ చేస్తారు. పిచ్చి ప్రేమికులారా. అవును బేబీ, అత్తమ్మ ఎలా ఉంది? బాగుందా? ఎక్స్క్యూజ్ మీ బాస్. అమ్మో బాసా? అమ్మో, ఎవరో వచ్చినారు. ఇంత భయపడేటోళ్ళకి ప్రేమ ఎందుకో. ఇది గిట్ట ఒలింపిక్స్ కి పోతే ఇండియాకి మెడల్ వస్తుంది. మనది ఒకే కులం ఒకే మతమైన ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల విడిపోవడం చాలా బాధగా ఉంది. అసలు నేను నిన్నే ఎందుకు ప్రేమించాను, నీతోనే ఎందుకు ఉండాలనుకుంటున్నానో నాకు అర్థమైతలే. నా ప్రాణం అణువను నీతో నీ ప్రేమతో నిండిపోయింది. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు నా కోసం నీ జాబ్ లొకేషన్ చేంజ్ చేసుకున్నావు, మన ప్రేమ కోసం నీ ఇష్టమైన ప్రాజెక్ట్ వదులుకున్నావు. నేను నీ కోసం ఏం చేయలేనా? మరేం చేద్దాం, లేచిపోయి పెళ్లి చేసుకుందామా? లేచిపోయి పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం, వేరే వాళ్ళని చేసుకుంటే మనకి ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేద్దాం? ఎంత గొప్ప లవర్స్ ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి లవర్స్ ఉన్నారంటే సాహసం అనే చెప్పాలి. దేవుడా, నువ్వు గిట్ట నిజంగా ఉంటే వీళ్ళిద్దరికి పెళ్లి చేసే రెస్పాన్సిబిలిటీ నీకే. ఎంత గొప్ప లవర్స్. శాన్రా, బజరంగ్ దళాలు వచ్చారు, వాళ్ళకి దొరికితే వాళ్ళే పెళ్లి చేసేస్తారు మనకి. దాపోదాం. దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. అన్నా ఏం చేస్తుర్రాడా? అన్నా, మా ఫ్యామిలీ ఒప్పుకుంటలే అన్న, పెళ్లి మీరే వేయాలన్నా. చెయ్యా. మాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేవు అన్నా. మీరు బజరంగ్ దళాలే కానా, మస్తు మంది చేసిరు, మాకు కూడా ఏరన్నా. ఏమైతుందన్నా? మేం బజరంగ్ దాలోమా? చెప్పానికి చెన్నై ఏంట్రా? చందానా? చందానే. బ్యాటింగ్ బాబా గుడి కడుతున్నాం. బ్యాటింగ్ బాబా గుడి కడుతున్నాం. చెన్నై. అరే ఎంత కొంతరా? బ్యాటింగ్ బాబానా? చందానా? లేవా అన్నా, మీరు మోసం చేస్తురానా? మాకు పెళ్లి చేయరానా ప్లీజ్? పెళ్లి అరే అన్న, అరే అరే, గొప్ప లవర్స్ అందరూ పెళ్లి చేయనా? అన్న, పోకురానా ప్లీజ్, ఆగురానా ప్లీజ్.